నమస్తే, వెల్కమ్ టు GR7 టీవీ. ముందుగా హెడ్లైన్స్. కేన్యాలో భారీ విషాదాన్ని నింపిన కుండపోత వర్షాలు. 24 గంటల్లో కురిసిన వర్షాలకు 210 మంది మృతి. కూతురు క్రాంతి కామెంట్స్ పై ముద్రగడ క్లారిటీ. తన కూతురి చేత జన సైనికులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ పద్మనాభం. పిఠాపురం గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద SST బృందం తనిఖీలు. 17 కోట్ల విలువైన బంగారంను అధికారులు స్వాధీనం. టీడీపీలోకి జూనియర్ NTR ఎంట్రీపై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కీలక వ్యాఖ్యలు. టీడీపీని చిత్తుగా ఓడిస్తేనే NTR చేతుల్లోకి ఆ పార్టీ వస్తుందన్న కొడాని నాని. కౌతాలం మండలంలో మంత్రాలయం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మరంగా ప్రచారం. సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చిన రాఘవేంద్రారెడ్డి. పెందుర్తిలో జబర్దస్త్ కమెడియన్ ప్రముఖ నటుడు బుల్లెట్ భాస్కర్ సందడి. పెందుర్తి స్వతంత్ర అభ్యర్థి నరసింహారావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం. కేన్యాలో కురుస్తున్న కుండపోత వర్షాలు భారీ విషాదాన్ని నింపాయి. గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఆ దేశంలో 210 మంది చనిపోయారు. మరో 125 మందికి గాయాలయ్యాయి. 90 మంది గల్లంతు అయినట్లు అధికారులు గుర్తించారు. ఇక 3100 కుటుంబాలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. దాదాపు 2000 పాఠశాలలు ధ్వంసమయ్యాయన్నారు. పలు చోట్ల వర్షాలకు వాహనాలు కొట్టుకుపోయాయి. కుజ్దార్ పట్టణం శివార్లలోని చౌమ్రెక్ చౌక్ సమీపంలో రిమోట్ కంట్రోల్డ్ బాంబును రోడ్డు పక్క అమర్చారు. సీనియర్ జర్నలిస్ట్ మౌలానా సిద్దిక్ మొంగల్ అక్కడికి చేరుకున్నప్పుడు ఆ బాంబును దుండగులు పేల్చారు. ఈ ఘటనలో మొంగల్తో సహా మరో 2 చనిపోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పత్రికా దినోత్సవం రోజునే జర్నలిస్ట్ ను ఇలా హత్య చేశారు. मोटरसाइकिल वाले ने ग्रेनेड डाला इसमें. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి భోజ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతుండగా మైక్ ను పోలీస్ అధికారి ఆపేశారు. దీంతో ఆ పోలీస్ పై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ తిరిగి రాని ప్రాంతానికి విసిరేస్తామని పోలీస్ ని బెదిరించారు. ఈ వార్నింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ ను తిట్టడానికి ముద్రగడ పద్మనాభంను సీఎం జగన్ వాడుతున్నాడని ఆయన కూతురు క్రాంతి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. తన కూతురు ఇప్పుడు తన ప్రాపర్టీ కాదని, పెళ్లి అయ్యేంత వరకే తన కూతురని తెలిపారు. పెళ్లి అయ్యాక క్రాంతి అత్తగారింటి ప్రాపర్టీ అని తన కూతురి చేత జన సైనికులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పెళ్ళి అవ్వనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ. కానీ నా కూతురు చేత పెళ్ళి అయిన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారు. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, అది తిరగలేదు. ఎవరు బెదిరించినా కూడా ఎదుర్కోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం నాకు చేత కాదు. కూతురు చేత, ఈగుడు చేత, ఈగుడు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చి పట్టినకి
ఆలోచించి పిఠాపురంలో 17 కోట్ల విలువైన బంగారంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గొల్లుప్రోలు టోల్ ప్లాజా వద్ద ఎస్ఎస్టీ బృందం తనిఖీలు చేపట్టింది. విశాఖ నుంచి కాకినాడ వెళ్తున్న వాహనంలో బంగారం, వెండి వస్తువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు అధికారులు వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు. अरे बताओ ना भाई, हमारा नहीं है ना, అవి రెండు ఉన్నాయి. అవి ఇక్కడ తెప్పిందాం. అందులో నేను ఆ వెహికల్లో ముగ్గురు ఏరి, ఇందులో కూర్చున్న వాళ్ళు ముగ్గురు ఏరి. ఓ అవరేకేనా వీడు సంచి పట్టుకుని ఈడే ఉన్నాడు. టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని చిత్తుగా ఓడిస్తేనే ఎన్టీఆర్ చేతుల్లోకి ఆ పార్టీ వస్తుందన్నారు. ఎన్టీఆర్ కు తాను పెద్ద అభిమానిని, నందమూరి హరికృష్ణ తనకు గురువని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ వైసీపీ తనకు రెండు కన్నులని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేతపట్టినప్పుడే అభిమానులు టీడీపీకి మద్దతు ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్ ఏమని చెప్పాడు? ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలను గౌరవించడం సాంప్రదాయం. మహిళలను గౌరవించడం మనకి సాంప్రదాయంగా వస్తుంది. రాజకీయాల కోసమో ఇతర అవసరాల కోసమో మహిళల జోలికి వెళ్తాం మంచి పద్ధతి కాదు. ఇటువంటి వాటిని నేను ఖండిస్తున్నానని చెప్పాడు. మహిళలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ భార్యలు, మీ అక్క చెల్లెళ్ళు, మీ తల్లులు అందరూ కూడా ఉంటారు. అందరినీ ఎవరైనా సరే, ఆవిడ భువనేశ్వర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కావచ్చు, ఎవరినైనా గౌరవించడం మన సాంప్రదాయం. అటువంటి జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు. దానికి ఏముంటారు? భువనేశ్వర్ గారి పేరు చెప్పి ఖండించలేదని చెబుతారు. ఎన్టీఆర్ని బండబూతులు తిడతాం. ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారిస్తే ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టబోతుందని, చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మంత్రాలయం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఎరిగేరి, తోవి, బదనేహల్, కుంటనాహల్ గ్రామాలలో ముమ్మరంగా ప్రచారం చేశారు. బాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ సూపర్ 6 పథకాలతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరిగేలా చంద్రబాబు రాజ్యం వస్తుందని వారు అన్నారు. ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కర్నూలు పార్లమెంటు అభ్యర్థి నాగరాజును మంత్రాలయం అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వాళ్ళ మద్దతు సీమితం పెరిగి ఏం మాట్లాడతారో కూడా అర్థం కావడం లేదు. మీరు కూడా ఒకటే చెప్తున్నా, ఈ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే నేను కాదు కదా, నా పిల్లలకు రాదు, మన పిల్లలకు కూడా రాదని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇందాక అన్న చెప్పినట్లు రామలింగప్పన్న, ఒకటి తాగునీటి సమస్య ఖచ్చితంగా మన గ్రామానికి ఇంతకు ముందు ఒకసారి గుమ్మనూరు జయరాం గారు నేను ఇట్లా వెళ్ళేటప్పుడు మీరందరూ ఇక్కడ అడ్డుకొని నిలబెట్టి ఏం అడగరాయని మా గ్రామానికి నీళ్లు అడిగారు. నేను అడుగునా, కాలోనే ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ గ్రామానికి నీటి సమస్య తీర్చే వరకు నిద్రపోనని చెప్పి తెలియజేసుకుంటున్నా. సాగునీరు కూడా అన్న చెప్పినట్టు అది ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నా.
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి 15 సంవత్సరాలు వేస్తే కనీసం ఎరిగేరి గ్రామంలో సావిడి కూడా కట్టాలనే ఆలోచన కూడా రాలేదు. రాజానగరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు దగ్గుపాటి పురంధేశ్వరి, బత్తుల బలరామకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ పరిశీలకుడు సుధాకర్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొడ్డు వెంకట్రమణ చౌదరి పాల్గొన్నారు. పురంధేశ్వరి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థులకు అపూర్వ ఆదరణ కలుగుతుందని ఆమె అన్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అవినీతి పేట్రేగిపోతుందని, తన మేనిఫెస్టో బైబిల్, భగవద్గీత, ఖురాన్లతో సమానమన్న జగన్మోహన్ రెడ్డి దశల వారీ మద్యాన్ని నిషేధాన్ని ఎందుకు అమలు చేయలేకపోయాడని ప్రశ్నించారు. బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి ఎంత నొక్కేశాడో ప్రజలకు తెలియచేయాలన్నారు. బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు భద్రత లేదని, నియోజకవర్గంలో రెచ్చిపోతున్న బ్లేడ్ బ్యాచ్, రియల్ ఎస్టేట్ మాఫియా, బెట్టింగ్ మాఫియా ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నేను వేసేటువంటి ప్రశ్న, మీరు ఎన్నిసార్లు బటన్ నొక్కారో మాకు తెలీదు, కానీ మీరు ఎంత నొక్కేశారో రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి తెలియజేయండి అని చెప్పి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఎందుకంటే ఏ కోణం నుండి చూసినా కూడా ఇవాళ రాష్ట్రంలో అవినీతి ఏ విధంగా పేట్రేగిపోయిందో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఆ సందర్భంలో మనం అందరం కూడా గుర్తించాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దగ్గర ఉన్నటువంటి అతి పదునైన ఆయుధం ఏదన్నా ఉన్నది అంటే అది ఓటు హక్కు. 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు వస్తాయి. 5 సంవత్సరాలకు ఒక్కసారి మనకు కావలసినటువంటి ప్రజాప్రతినిధులు, మనకి అక్కడికి వచ్చేటువంటి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి ఒక అవకాశం మనందరికీ కూడా లభిస్తుంది. ఏదైతే ఉందో అది నాకు భగవద్గీత కంటే, ఖురాన్ కంటే, బైబిల్ కంటే అతి పవిత్రమైనది. దానిలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను సంపూర్ణంగా నిర్వర్తిస్తాను అని చెప్పి వారు చెప్తారు. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను, మీరు మీ మేనిఫెస్టోలో దశల వారీ మద్యపాన నిషేధం అని చెప్పి మీరు వాగ్దానం చేశారు ప్రజలకు. ఏమైంది? మద్యపాన నిషేధం కాదు కదా, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ఇవాళ తయారు చేసి పేదల చేత తాగించి వారి జీవితాలతో చెలగాడు మాడేటువంటి ప్రభుత్వాన్ని మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తాం. అంటే మహిళల పుస్తలు తెగిపోయినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు, కానీ మద్యాన్ని మాధ్యమంగా చేసుకుని మేము మా జేబులు నింపుకుంటాం అనేటువంటి ఆలోచన ధోరణి, మనం దాన్ని స్వాగతిస్తామా అని చెప్పి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. జబర్దస్త్ కమెడియన్, ప్రముఖ నటుడు బుల్లెట్ భాస్కర్ విశాఖ నగరంలోని పెందుర్తిలో సందడి చేశారు. పెందుర్తి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ రాజకీయ నాయకుడు గుంటూరు వెంకట నరసింహారావుకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. పెందుర్తి కూడలిలో రోడ్ షో నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. తన పంచులతో ఆకట్టుకున్న భాస్కర్ సేవా తత్పరుడు నరసింహారావును పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని జబర్దస్త్ పిలుపునిచ్చారు. సొంత నిధులతో వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుంటూరును ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తే పెందుర్తి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలరని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన వారు హైదరాబాద్ కో, అమరావతికో వెళ్లిపోయి ఇక్కడి ప్రజలను మర్చిపోతారని, గుంటూరు మాత్రం పుట్టినప్పటి నుంచి పెందుర్తిలోని ప్రజలతో మమేకమై ఉంటున్నారని పేర్కొన్నారు. స్థానిక సమస్యలు తెలిసిన నాయకుడిని గెలిపించుకుంటే ప్రజలకు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎలక్షన్లో ప్రచారం వచ్చామంటే ఏదో పెద్ద పార్టీలు, ఈ పార్టీలు కాకుండా అన్న కోసం వచ్చామని కేవలం ఫ్యామిలీ మెంబర్స్. సో పెందుర్తిలో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి చాలా మంది పెందుర్తిగా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు, సో అందరికీ అందుబాటులో ఉంటారు. ఇప్పుడు పెందుర్తిలో ఏ సమస్య వచ్చినా కూడా మీరు వెళ్ళి అడగడానికి ఒక హక్కు ఉంటుంది, ఎందుకంటే నేను స్థానికుడు కాబట్టి. సో మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి గుర్తుపై ఓటు వేసి అన్నయ్య గారిని, గుంటూరు నరసింహ గారిని గెలిపిస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యేగా గెలిచిన మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ గుంటూరు నరసింహ. సో మర్చిపోకుండా పెందుర్తి ప్రజలందరికీ ఉంగరం గుర్తు మీద మర్చిపోకుండా ఓటేయండి. 12వ నెంబర్ బ్యాలెట్లో ఉంటుంది. వేసి ఇప్పుడు మా శ్రేయోభిలాషులు, మా సంస్థ అన్నయ్య లాంటి వ్యక్తి గుంటూరు నరసింహమూర్తి గారిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. పత్రికా సోదరులకు, అదే విధంగా వీడియో ఛానల్ వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, ముఖ్యంగా ఏదైతే నాలాగా చిన్న చూస్తున్న
చిన్న పేపర్లో వాళ్ళు చిన్న చూపు చూస్తుంటారు నాలాగే. నన్ను చూసినట్టే వాళ్ళు చూస్తారు. వాళ్ళందరూ కూడా నా హృదయాల్లో ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఇండిపెండెంట్గా నేను ఒక పెన్నుతో వ్యక్తి అడిగాడు మా తమ్ముడు, అన్నా నీకు 62 సంవత్సరాలు ఎందుకన్నా నువ్వు ఇండిపెండెంట్గా వేయడానికి నువ్వు తీసుకున్నావు నిర్ణయం అంటే 33 సంవత్సరాలు గురునాథరావు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇదే ఆవరణలో మండల యువజన కాంగ్రెస్గా ప్రమాణ స్వీకారం చేశాను. ఎవరి సమస్యల్లో ఒక సెంట్రల్ చైర్మన్ పల్లవరాజు గారు గురునాథరావు గారి టైంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా 83లో ప్రమాణ స్వీకారం చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మా నాన్నగారు దానవరాజు గారు, గురునాథరావు గారు, ఎస్ఆర్ సప్లై గారు ఆలోచనలో వాళ్ళ దగ్గర ఒక మంచి సంస్కృతి నేర్చుకున్నాను. అంటే ఏంటంటే డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు, డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, ఎలా కష్టపడి సంపాదించాలనేదే ఒక ముఖ్యమైన ఉద్దేశం. ఈ ఎవరైతే నా పండువాలో జెండాలో పొందుపరిచానో వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఒకటో సూత్రం అదే. ఆ తర్వాత నా వెనకాల వచ్చిన నాయకులు చిన్న నాయకులు అందరూ కూడా. పుష్ప 3 సినిమాను ముందే చూపించిన ముసలోడు గోపయ్య కోదాడ నుండి నందిగామకు స్కూటీలో పుష్ప సినిమాలు తలపించేలా మద్యం తరలింపు స్కూటీనే మద్యం షాపుగా మార్చిన వైనం. తెలంగాణ నుండి ఆంధ్రాకు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలింపు. నందిగామ పట్న శివారులో చాకచక్యంగా పట్టుకున్న నందిగామ ఏసీబీ రవికిరణ్, సిఐ హనీష్ టీం స్కూటీ నుండి 100 క్వార్టర్ల తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం. నందిగామ ఏసీపీ రవికిరణ్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భద్రతా కట్టుదట్టం చేశామని, ఈరోజు తెలంగాణ నుండి ఆంధ్రకు అక్రమంగా స్కూటీ ద్వారా మద్యం తరలిస్తున్నారని సమాచారంతో మా సిబ్బంది స్కూటీని స్వాధీనం చేసుకుని అందులో 100 క్వార్టర్ బాటిల్ మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. చూపించండి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం చంద్రపాలెం గ్రామంలో చంద్రపాలెం గ్రామంకు సంబంధించిన నాయకులు అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో గున్నబత్తుల చెల్లారావు, డేగల సత్యనారాయణ, తలాటం అచ్యుతరామయ్య, డేగల మురళీకృష్ణ, తలాటం చంటి ఆధ్వర్యంలో చంద్రపాలెం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు జల్లి గంపల సాయిబాబు, తలటం త్రాసు, కోటికులపూడి జడ్జి, దేశిరెడ్డి, వెంకన్న, గాదం సూరిబాబు, పోండా శ్రీను వైసీపీ నుండి సుమారు 30 మంది టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం రాజప్పను ప్రేమతో పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. కొండపి వైసీపీలో నేతలు కార్యకర్తలు ఒకరి తర్వాత ఒకరు ప్రతిపక్షం గూటికి చేరుకుంటున్నారు. ఎన్నికల రోజులు దగ్గర పడే కొద్దీ వైసీపీ కుర్చీలు ఖాళీ అవుతున్నాయి.
ఇదే అదునుగా గోడ మీద గోపీలు సైతం అటు పక్కకు ఇటు పక్కకు తిరుగుతూ తమ ఎన్నికల చాతుర్యతను ప్రదర్శిస్తున్నారు. దీంతో సాక్షాత్తు మంత్రి గారికే కొండపి రాజకీయం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారని ఆ పార్టీ నేతలే తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అసమ్మతిగా ఉన్న నేతలకు మిగిలిన వారు జారిపోకుండా భారీగా నజరానాలు అందించారని ఆ పార్టీ నేతలే తెలుపుతున్నారు. అయితే వాటాల్లో తేడాలు రావడంతో తమ రేటు డబ్బుల పంచాయతీ సాక్షాత్తు మంత్రి వద్దకే చేరింది. సాధారణంగా ఎన్నికల్లో మద్యం నగదు పంపిణీ విరివిరిగా సాగుతుంది. అయితే కొండపి వైసీపీ పార్టీలో నాయకులు తమను సంతృప్తి చెందితే తప్ప ఓటర్ల వద్దకు వెళ్లమంటూ ససేమిరా తెలపడంతో అటు అధిష్టానం ఇటు నియోజకవర్గ నేతలు తప్పక అసమ్మతి నేతలకు గోపీలకు జోబు నింపారని ఆ పార్టీ నేతలే తెలుపుతున్నారు. తెల్లగైతే అన్నింటిలో మత్త పెట్టాడు. 4 మడతలు పెట్టాడు. మత్త పెట్టి 1 2 చూడండి మీరు పోయిన 2019 ఎన్నికల్లో 1 2 3 4 ఈ తెల్ల కాగితం 1 పేజీలో ఉండాల మేనిఫెస్టో నాకు అన్నాడు. ఏంది 1 పేజీలో ఉండాల నాకు మేనిఫెస్టో అన్నాడు. నేను ఎలక్షన్ గెలవాలనుకుంటున్నా, నేను ఏంటి 1 పేజీ ఏంటి 56 పేజీలు వాళ్ళు రాత్రి 600 హామీలు ఎంట్రీ 700 హామీలు ఎంట్రీ ఏడైతుంది కుదరదేమో అని మేము భయపడుతున్నాం. 1 పేజీలో ఆయన నవరత్నాలు అని పెట్టాడు. ఏంటి నవరత్నాలు అని పెట్టి ఎలక్షన్కి పోయినాం. ఎన్ని సీట్లు వచ్చినాయి? 151 సీట్లు వచ్చినాయి. నమ్మిన జనాలు నమ్మిన మళ్ళీ ఈరోజు కూడా అందరం ఎన్నో అనుకున్నాం. అన్ని మైకులు చెప్తే బాగుండదు, ఈసారి కూడా హామీలు అది పెట్టింటే బాగుండు, ఇది ఒక్కటి పెట్టింటే బాగుండు. నేను కూడా ఒక మాట అన్నా, సార్ ఇది ఒకటి పెట్టింటే బాగుండు అని ఒక ఐటమ్ చెప్పిన. అది సగం పెట్టాడు. పెడితే సారు వేరే చదువుకున్నావా ఏం చదువుకున్నావా ఈరోజు మళ్ళీ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలెం రామసముద్రం బాబు సూపర్ 6 పథకాలలో కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అనే పథకాల ద్వారా అమలు చేయాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. త్రిపురాంతకం మండలం రామసముద్రం మిట్టపాలెం గ్రామాల్లో బాబు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా రామసముద్రం గ్రామంలో 40 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక సందర్భంగా పార్టీ కండువా కప్పి గూడూరి డైరెక్షన్ బాబు ఆహ్వానించారు. ప్రభుత్వం అధికారంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎవరైనా కుటుంబంలో చనిపోతే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా. గతంలో వృద్ధాప్య పెన్షన్లు 200 రూపాయలు ఉంటే మన నాయకుడు 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఒకేసారి 3000 చేస్తామన్నాడు. ఆయన 5 సంవత్సరాలు ముక్కి 3000 రూపాయలు చేశారు 5 సంవత్సరాలకి. అందుకనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రేపు ముఖ్యమంత్రి అయిన వెంటనే 4000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. అది కూడా పేదలందరూ కూడా 50 సంవత్సరాలకే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా సూపర్ 6 పథకాల ద్వారా ఎవరైతే మన ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంట్లో ఎంతమంది చదువుకున్న బిడ్డలు ఉంటే వారందరూ కూడా సంవత్సరానికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం కింద ఇస్తామని చెప్పడం జరిగింది. చదువుకున్న బిడ్డలు గతంలో జగన్మోహన్ రెడ్డి నన్ను ముఖ్యమంత్రిని చేయండి, జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ వేసి ఉద్యోగాలు ఇస్తామన్నాడు. 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాను పోలే. అందుకనే మన నాయకుడు చెప్తా ఉన్నాడు, చదువుకున్న బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి 4 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి మన బిడ్డలకు ఇస్తామని చెప్పడం జరిగింది. మహిళలకైతే ప్రతి రేషన్ కార్డు మీద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆడపిల్లలకి ఆడబిడ్డలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు లేనటువంటి ఉచిత ప్రయాణాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. రైతాంగానికైతే తొలకరిలో ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ రావాలంటే
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే మనమందరం కూడా సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలి. సైకిల్ గుర్తుకు ఓట్లేసి నన్ను శాసనసభకు పంపితే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గంలో మన పెద్ద అయిన డాక్టర్ మన్నే రవీంద్ర గారు మనకు అండగా ఉన్నారు. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు అండగా ఉన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఏపీఎస్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఓటు ఉన్న 3,553 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 5, 6 తేదీల్లో ఇతర పోలింగ్ సిబ్బంది, పోలీసులు, అత్యవసర సర్వీసుల్లో ఉన్నవారు, పోలింగ్ సిబ్బంది, డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ రోజు నుండి 7వ తేదీ వరకు బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది. మీరు ఇప్పుడు వచ్చారా ఓటేయడానికి? వెళ్ళండి, లేట్ అయిపోతుంది. ఒక్క నిమిషం. తీసుకోలేదండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కెన్యాలో భారీ విషాదాన్ని నింపిన కుండపోత వర్షాలు. 24 గంటల్లో కురిసిన వర్షాలకు 210 మంది మృతి. కూతురు క్రాంతి కామెంట్స్ పై ముద్రగడ క్లారిటీ. తన కూతురి చేత జన సైనికులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ పద్మనాభం. పిఠాపురం గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద ఎస్ఎస్టీ బృందం తనిఖీలు. 17 కోట్ల విలువైన బంగారంను అధికారులు స్వాధీనం. టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కీలక వ్యాఖ్యలు. టీడీపీని చిత్తుగా ఓడిస్తేనే ఎన్టీఆర్ చేతుల్లోకి ఆ పార్టీ వస్తుందన్న కొడాని నాని.
రౌతాలం మండలంలో మంత్రాలయం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మరంగా ప్రచారం. సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చిన రాఘవేంద్రారెడ్డి. పెందుర్తిలో జబర్దస్త్ కమెడియన్ ప్రముఖ నటుడు బుల్లెట్ భాస్కర్ సందడి. పెందుర్తి స్వతంత్ర అభ్యర్థి నరసింహారావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం. ఇదే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.